రాజమౌళి గారి దగ్గర కోడేట్గా వర్క్ చేసి ఇప్పుడు 2 సినిమాలు తీసిన తర్వాత మూడో సినిమా 'అహో విక్రమార్క' అంటూ దేవ్ గిల్ని హీరోగా పరిచయం చేసి ఆయన ప్రొడక్షన్లోనే డైరెక్టర్గా మనతో పాటు ఉన్నారు కోటి గారు. సో కోటి గారితో మాట్లాడదాం. సో సార్ టీజర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ టీజర్ రాజమౌళి గారు చూపించడం జరిగిందా? చూపించాను సార్, బాగుందని ఆయనే లాంచ్ చేశారు. ఓకే. సో ఈ సినిమా టైటిల్ కూడా 'అహో విక్రమార్క'. విక్రమార్కుడు సినిమాలో కూడా రవితేజ గారు పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. సో దీనికి ఇందులో కూడా మీరు పోలీస్ ఆఫీసర్ రోల్ డిజైన్ చేసుకోవడానికి అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పైరింగ్ ఏమన్నా యాక్సెప్ట్ తీసుకున్నారా? లేకపోతే రాజమౌళి గారి దగ్గర 30 years వర్క్ చేశారు కాబట్టి ఆయన ఫ్లేవర్ ఈ సినిమాలో ఎంతవరకు కనిపిస్తుంది? అంటే పిక్చర్ వేషన్ సైడ్ కొంచెం టేకింగ్ సైడ్ ఎలాగని లైట్గా కనిపిస్తుందండి. బట్ విక్రమార్కుడు స్టోరీ కాదు, ఇది సపరేట్ స్టోరీ అండి. అంటే పోలీస్ క్యారెక్టర్కి బాగుంటుందని విక్రమార్క అని పేరు పెట్టాను తప్ప అందులోంచి తీసుకోలేదు. మన గత హిస్టరీ చూసుకున్నట్లుగా అయితే మీరు తీసిన 2 సినిమాలు 'జువ్వా' కానీ లేకపోతే 'దిక్కులు చూడక రామయ్య' కానీ పెద్దగా కమర్షియల్గా సక్సెస్ అయిన ఇది లేదు. అట్ ద సేమ్ టైం మీ గురువుగారు చేసిన సినిమాలన్నీ కమర్షియల్గా అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్లు. సో ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇది ఫుల్ అవుట్ అండ్ ఫుల్ మాస్ అండి, చాలా పెద్ద వచ్చేసేది. అంటే నాకు ఫస్ట్ సినిమాలా ఇది పెద్ద మాస్ సినిమాలా, పోలీస్ క్యారెక్టర్, ఆ విలన్స్, అంటే మన ఫుల్ కమర్షియల్ సినిమాలు ఏ బ్యాక్ డ్రాప్లు ఉంటాయో ఆ బ్యాక్ డ్రాప్లతో చేశారు ఇది. సో డెఫినెట్గా పెద్ద మాస్ సినిమా. 30 yearsగా మీరు ఆయనతో జర్నీ చేస్తున్నారు అంటే సో ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలో ఆయన ఎంతవరకు పూనుకున్నారు ఈ సినిమా తీసేటప్పుడు? అంటే మేము ఫస్ట్ నుంచి కలిసి చేస్తూ ఉన్నామండి. కలిసి చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తుంది కదండి, డైరెక్ట్గా డిస్కషన్లు పలానా ఇలా ఉండాలండి. ఆ అవుట్పుట్ డెఫినెట్గా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. స్టోరీ చేసేటప్పుడు కానీ, షార్ట్స్ తీసేటప్పుడు కానీ ఆ ఫ్లవర్ లైట్గా కనిపిస్తుంది. సో దేవ్గిల్తో మీ పరిచయం ఎప్పటి నుంచి? అంటే మగధీరా నుంచి మీకు దేవ్గిల్ పరిచయం ఉన్నారా? మీరు ఎట్లా? మగధీరాకి కోఆర్డినేటర్గా చేస్తున్నాను, కొంచెం పరిచయం. నేనే డైలాగ్ చెప్పేవాడిని, ఇతను మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాడండి. చేస్తూ ఉంటే ఇంకా 3 years బ్యాక్ నుంచే కోటి గారు సినిమా చేద్దాం అంటే ఓకే చేద్దామని నేను RRR వర్క్ చేస్తూ ఉన్నాను. అయిపోయిన తర్వాత సీరియస్గా చేద్దామని అది ఇదంటే సరే ఇతనితో ఎలా చేయాలని, అంటే మామూలుగా ఒక విలన్ కదండి, ఇతన్ని మామూలు లవ్ స్టోరీ అది చేస్తే టక్కన యాక్సెప్ట్ చేయరు. సో ఇతన్ని ఒక పోలీస్ గెటప్లో డిఫరెంట్గా చూపిద్దామని అలా చేశారు పోలీస్. సో మళ్ళీ మీరు రాజమౌళి గారితో అసోసియేట్ అయ్యి ఇంకా వర్క్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు ఆయన చేసే ఫర్దర్ సినిమాలకు కానీ, మహేష్ గారి ప్రాజెక్ట్ కానీ ఇంకోటి కానీ? అంటే ప్రస్తుతానికి మీరు డైరెక్టర్ అయిపోయారు కదా? అలా ఏం లేదండి, అక్కడ నాకు అదేం లేదు, డైరెక్టర్ ఏం లేదు. నేను ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. అంటే అక్కడ కోడేట్గా కాదండి, కాంపౌండ్లో ఉంటాను ఇప్పుడు అంతే. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా మహేష్ గారి సినిమా డిస్కషన్ జరుగుతోంది. సో దాని గురించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు ఏమైనా షేర్ చేసుకోండి. లేదండి, నేను ఇంకా వెళ్ళలేదు, ఈ అడవుల్లో ఉన్నాను కదండి, ఇంకా వెళ్ళలేదండి. నాకేం తెలియదు దాని గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.